గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ వీడియో తీస్తున్నా. మనకి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన సీట్స్ అయితే మనకి వెబ్సైట్లో లిస్ట్ పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రోల్ అవుతుంది చూడండి. ద లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, ప్లీజ్ చెక్ యువర్ స్టేటస్. ద లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, ప్లీజ్ చెక్ యువర్ స్టేటస్. ఎన్సీసీ వెరిఫికేషన్కి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో మీరు అటెండ్ అయ్యారా కాలేదా, మీరు ఎన్సీసీ కోటా కింద ఎలిజిబులా కాదా అని లిస్ట్ ఇస్తారు అన్నట్టు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంది అంటే మీరు ఎన్సీసీ కోటా కింద ఎలిజిబుల్ అని అర్థం. అప్పుడు థర్డ్ పేజ్లో ఎన్సీసీ సీట్స్ ఫిల్ అవుతాయి. ఎప్పుడు ఫిల్ అవుతాయి అండి? థర్డ్ పేజ్లో ఫిల్ అవుతాయి. థర్డ్ పేజ్ అనేది ఇంకా జరగలేదు, జరుగుతుంది. ఇంకో 3 days తర్వాత 2 days తర్వాత థర్డ్ పేజ్ షెడ్యూల్ వస్తుంది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి చూడండి, ఇంపార్టెంట్ లింక్స్, లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ స్టూడెంట్స్. ఈ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎన్సీసీ కోటా కింద ట్రై చేసుకోవచ్చు. సీట్ వస్తుందా రాదా తర్వాత ముచ్చట. ఎన్సీసీ కోటా కింద సీట్ వస్తుందా రాదా అనేది మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అలాట్మెంట్ అయిన తర్వాత నీ లక్ బాగుంటే అప్పుడు ఎన్సీసీ కోటా కింద నీకు సీట్ వస్తుంది. సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ కంటే మంచి సీటు. సో ట్రై అయితే చేయాలి. నువ్వు దానికి ఎన్సీసీ కోటా కింద ఎలిజిబులా కాదా అని తెలుసుకోనికి ఎట్లా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో చూడండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్. ఇది అయిపోయింది సెకండ్ పేజ్. ఇప్పుడు కొత్త వచ్చింది అన్నట్టు లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్. ఇక్కడ స్క్రోల్ కూడా అవుతుంది లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అని. ఇది క్లిక్ చేసుకొని మనకి క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి నామినల్ రోల్ ఆఫ్ ఎన్సీసీ, ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్. ఓకేనా? ఏబిసి మొత్తం 3 సర్టిఫికేట్. అడ్మిషన్ ఫర్ సిపి గిట్ 2025 ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ ఎట్లా చూసుకోవాలంటే మనకి నార్మల్గా ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ 1. ఓకే, సీరియల్ నెంబర్ 1 మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంది. ఇక్కడ ఏముంది? హనుమంతరావు, ఎవరో తెలీదు, ఒక బ్రదర్ హనుమంతరావు అని ఒక స్టూడెంట్ ఉన్నారు. ర్యాంక్ ఎంత? 216 అండి. ఓకేనా? ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 2025 మనకి. ఓకే, ఇయర్ ఆఫ్ ఎన్సీసీ మనకి ఇయర్ ఆఫ్ ఎన్సీసీ అని కూడా ఇచ్చారు. అంటే ఇయర్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ పాస్. ఎప్పుడు ఎన్సీసీ వచ్చింది మనకి? 2017లో వచ్చింది, అంటే చాలా సీనియర్. అండ్ నెంబర్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్స్. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? బి ఉంది, సి ఉంది. ఓకే, మనకి సిని కన్సిడర్ చేస్తారు బి ఉన్నప్పుడు. ఓకేనా? బీసీ 2 ఉంటే బి కంటే సి పెద్దది కాబట్టి సి ఉంటే సీనే కన్సిడర్ చేస్తారు. ఇక బి ఉన్నా లేకున్నా ఒకటే. బట్ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు 2 అన్నట్టు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, బెటాలియన్ ఇది. ఓకేనా? మనకి 11th అంటే 11 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ. నేను కూడా వెళ్ళినానండి, సేమ్ నాది 9 తెలంగాణ బెటాలియన్ కరీంనగర్లో ఉంటుంది. నాది ఎస్ఆర్ఆర్ కాలేజ్. నేను కూడా ఎన్సీసీ చేసిన కాలేజ్లో. నాకు అప్పుడు చాలా చాలా నేర్చుకున్నా దాని ద్వారా, నేను ఎన్సీసీ ద్వారా. ఓకేనా? సో ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 ఇట్లా ఇచ్చారు అన్నట్టు. మీది ఏ ర్యాంకు, మీ సిపి గెట్ 2025 రాసిర్రు. నెక్స్ట్ మీ ఎన్సీసీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ సర్టిఫికేటా, బి సర్టిఫికేటా, అండ్ ఏ అండ్ బి 2 ఉన్నాయా, సి అండ్ బి 2 ఉన్నాయా, మీ రెజిమెంటల్ నెంబర్. ఓకేనా? ఓకే, ఇది రెజిమెంటల్ నెంబర్, మీ బెటాలియన్ జస్ట్ ఉన్నాయా లేవా చూసుకోరు. ఓకే, ఎన్సీసీ సర్టిఫికేషన్ ఆఫ్లైన్లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ లిస్ట్లో పేరు ఉంటుంది. క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మీరు లిస్ట్కి సంబంధించింది. ఈ లిస్ట్లో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొత్తం 58 ఉన్నాయి చూడండి. 58 అమ్మో, ఇంత పెద్ద ఉంది. మొత్తం చూడండి 58 అంటే ఇక్కడ చూడండి 692 మంది, 692 మెంబర్స్, 692 మంది ఉన్నారు ఈ మొత్తం 58 పేజెస్లో. సీరియల్ నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు ఎన్సీసీ కోటా కింద? 692 మంది స్టూడెంట్స్ ఎన్సీసీ కోటా కింద ట్రై చేసుకున్నారు. ఓకే, ఇది మనకి అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్. కొంతమందిది నార్మల్గా ఇప్పుడు నేను వీడియో వెయిట్ చేయండి, నేను మీకు చెప్తా కొంతమందిది ఎందుకు అని చెప్పేసి. ఒక్క నిమిషం. ఇప్పుడు రీమార్క్ అనేది ఉందండి, రీమార్క్. సో ఇక్కడ చూసుకోండి మీరు నార్మల్గా. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా? ఎవరు? సురేష్ నాయక్. ఎగ్జాక్ట్లీ 948 ర్యాంక్ వచ్చింది 2025 సిపి గెట్లా. 2013లోనే సర్టిఫికేట్ ఉంది. 2013లో సర్టిఫికేట్ ఉంది. చాలా సీనియర్ మనకంటే. నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ 2 ఉన్నాయి. సి సర్టిఫికేట్ ఉంది, బి సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ చూడండి ఆర్డీసీ వెళ్ళిండు. ఎప్పుడు వెళ్ళిండు? ఆర్డీసీ ఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంప్, విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్డీసీ 2010లో మనకి వెళ్ళిండు. సో 2010 అంటే చాలా సీనియర్, చాలా గ్యాప్ వచ్చి ఇప్పుడు సిపి గెట్ రాసిండు. బట్ చెప్తున్నా మీకు, ఇక్కడ చూడండి రీమార్క్ అంటే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అండి. రీమార్క్ అంటే ఏం లేదు. ఇక్కడ ఎల్ఆర్డీసీ 2007, ఆర్డీసీ 2010 మనకి చాలామంది చూడండి. ఇక్కడ కూడా 2008 ఉంది ఎన్సీసీ సర్టిఫికేట్. ఇక్కడ ఎవరు? భాగ్యలక్ష్మి ఎవరో ఈ స్టూడెంట్ కూడా 14, 15 సీనియర్స్ ఉన్నారండి. చాలామంది సీనియర్స్ 2025, 2024లో కాకుండా 2010, 2008 వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ చూసుకోండి ఎల్ఆర్డీసీ ఉంది, ఎల్ఆర్డీసీ సర్టిఫికేట్ ఉంది మనకి 2007ది, ఇక్కడ ఆర్డీసీ సర్టిఫికేట్ ఉంది 2010ది. సో ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే మనకి అక్కడ పెట్టారు అన్నట్టు. ఇక్కడ చూడండి ఆర్డీసీ 2021 ఢిల్లీ. ఈ ఆర్డీసీ వేరే వాళ్ళకి ఎట్లా అంటే సి సర్టిఫికేట్తో పాటు ఆర్డీసీ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ చూడండి టీఎస్సీ ఢిల్లీ, తల్ సైనిక్ క్యాంప్ టీఎస్సీ ఢిల్లీ వెళ్ళారు. ఎవరు హరికృష్ణ అంట, 284 ర్యాంక్ వచ్చింది మనకి 2019లోనే వెళ్ళిండు. సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్తో పాటు టీఎస్సీ ఢిల్లీ ఉంది. ఓకే, టీఎస్సీ ఢిల్లీ అంటే తెలిసి ఆ మొత్తం అవి దుంకి మనోళ్ళకి అవి పనేసుకొని అవన్నీ అబ్స్టాకిల్స్ అన్ని క్రాక్, అవన్నీ పెద్ద టాస్క్ అది. ఓకేనా, నార్మల్గా హైట్ ఉన్నోళ్ళు కరెక్ట్ డిక్కింగ్ కరెక్ట్ హ్యాండ్సింగ్ ఇస్తే కరెక్ట్ పరేట్ చేస్తే ఢిల్లీకి వెళ్ళిపోయారు చాలా కష్టపడి. వీళ్ళు టీఎస్సీ వాళ్ళకి హైట్ అవసరం లేదు కదా, నార్మల్గా టీఎస్సీ కూడా చాలా కష్టం అది. సో ఈ క్యాంపులు చాలా కష్టం ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఆర్డీసీ వాళ్ళకి టీఎస్సీ వాళ్ళకి మనకు ప్రియారిటీ ఇస్తారన్నట్టు, ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి సి సర్టిఫికేట్తో పాటు ఎక్స్ట్రా ఏమైనా నేషనల్ క్యాంప్స్ ఉంటే, రిపబ్లిక్ డే క్యాంప్ చేస్తే. ఓకే సరే, మరి ఇది ముచ్చట చెక్ చేసుకోరి. మొత్తం చూస్తే 600 నియర్లీ 700 అనుకోండి. ఓకేనా, నియర్లీ 700 మంది, 692 మంది అయితే వచ్చారు. ఇక వీళ్ళకు ఎన్సీసీ కోటా కింద ఈ 692 మందికి 10% తిప్పి కొడితే 10% మందికి కూడా అలాట్ కాదు. చెప్తున్నా కదా నేనే, క్లాస్లో ఒక్క సీట్ ఉంటుంది, ఒక్క క్లాస్లో ఒక్క సీట్ ఉంటుంది అంతే. ఆ ఒక్క సీట్ కింద ఇంతమందిలో ఎవరికి వస్తుందో తెలియదు. మీరు ట్రై అయితే చేయండి థర్డ్ ప్లేస్. ఓకేనా, డన్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ అండ్ జై హింద్ టు ఆల్ కెడెట్స్, ఎస్డి అండ్ ఎస్డబ్ల్యూ ఇద్దరికి. ఓకే, బాయ్.